తమ్ముడు గోధుమ గింజలాగా పగిలిపోతున్నాడు. తమ్ముడు ఎవరో కూడా నాకు తెలియదు. చాలా వేదనలో ఉన్నాడు. చాలా కష్టాలతో వచ్చాడు ఆ బిడ్డ. అనేక మందిని పాదాల దగ్గరికి రాబోతున్నారు. నిన్ను పట్టించుకునేవారు లేరు, ప్రేమించేవారు లేరు. ఈరోజు డైరీలో రాసుకో, యేసయ్య నాతో మాట్లాడిన రోజు, యేసయ్య నా చరిత్రను మార్చిన రోజని. ఎవరెవరైతే చీప్గా చూశారో వారి ముందే నీ తలని నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈ తమ్ముడు గోధుమ గింజలాగా పగిలిపోతున్నాడు. తమ్ముడు ఎవరో కూడా నాకు తెలియదు. చాలా వేదనలో ఉన్నాడు. చాలా కష్టాలతో వచ్చాడు ఆ బిడ్డ. ఈ రోజుల్లో ఏ కుటుంబం డోర్ తెల్లి కొట్టినా కన్నీళ్ళేర్లై మారుతున్నాయి. ఆ బిడ్డలో ఉన్న వేదన, దుఃఖం చాలా కొండంత వేదనతో వచ్చాడు. ప్రభువు చెబుతున్నాడు, ఇవాళ నిన్ను చూసి నవ్వుతున్నారు తమ్ముడు. ఈరోజు నిన్ను చూసి నవ్వుతున్నారు. గోధుమ గింజ పగిలిపోయినట్టు పగిలిపోతున్నావు. గోధుమ గింజ నలిగిపోతున్నట్టు నలిగిపోతున్నావు. కానీ యేసయ్య చెబుతున్నాడు, గోధుమ గింజ పిండిగా మారి ఏ విధంగా రొట్టె అనేక మంది ఆకలి తీరుస్తుందో, అనేక మంది నీ పాదాల దగ్గరికి రాబోతున్నారు. అనేక మంది నీ పాదాల దగ్గరికి రాబోతున్నారు. నిన్ను పట్టించుకునేవారు లేరు, ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. యేసయ్యా నన్ను దర్శించు అని ప్రార్థన చేసుకుంటున్నావు. కానీ తమ్ముడు, నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడే రోజులు తొందరలోనే ఉన్నాయి. నా ప్రార్థన ఆలకించినందుకు నీ స్తోత్రం తండ్రి. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడన్నా. అన్నా ఉన్నాడన్నా. నేను ఫస్ట్ నమ్మలేదన్నా. నీ గురించి చెడుగా చెప్పారన్నా. నాకు అన్నిళ్ళు వాట్సాప్ చేశారన్నా. ఇదిగో నీ అమ్మ తెచ్చేట్టు చేస్తున్నాడని చెప్పాడన్నా. అయినా నేను బాధపడుకుంటూ వచ్చారన్నా. అది నిజమేనని నమ్మారన్నా. నన్ను క్షమించన్నా, నన్ను క్షమించన్నా. ఇక్కడ దేవుడు ఉన్నాడన్నా. నీ ద్వారా నాతో మాట్లాడాడన్నా. నీ ద్వారా నాతో మాట్లాడాడన్నా. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా అన్నీ భయపడి నిందలకు క్షమించాయా. వారికి క్షమించు ప్రభు, ఆడి స్తోత్రం అయ్యా. వారికి క్షమించు ప్రభు, ఆడి స్తోత్రం తండ్రి. ఎంత నిందలేస్తే అంత ఎదుగుతాడు తండ్రి అన్నయ్య. ఎంత నిందలేస్తే అంత ఎదుగుతాడు తండ్రి. యేసయ్యా ఒకసారి దేవాతి దేవునికి మహిమ కలుగునుగా. ఎవ్వరు మన చెయ్యి విడిచిపెట్టినా యేసయ్య మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు.
ఆయన మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వ సృష్టికర్త, సజీవుడు. ఆయన మనతో ఉన్నంతసేపు మనకేది కొదవలేదు. ఎవరు నా చెయ్యి విడిచినా యేసు నా చెయ్యి విడిచిపెట్టే దేవుడు దేవుడు కాదు. ఆయన ఇక్కడున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు రాసి పెట్టుకో, మైక్ తీసుకో. ఈరోజు డైరీలో రాసుకో. యేసయ్య నాతో మాట్లాడిన రోజు, యేసయ్య నా చరిత్రను మార్చిన రోజని. కంపల్సరీ రాసుకుంటా. నిన్నెవరెవరైతే చీప్గా చూశారో వారి ముందే నీ తలని నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. నా దేవుడు నీ తలని లేవనెత్తబోతున్నాడు. రాసి పెట్టుకో. అందరూ నిన్ను తీసి పడేసినట్టు మాట్లాడుతున్నారు. అవునా? అవునన్నా, అది నిజమన్నా. ఏమని మాట్లాడుతున్నారు? నిజమన్నా, నువ్వు దేనికి బడికి రావంటున్నారన్నా. అన్నా ఎక్స్పెక్ట్ చేసినావా దేవుడు? అస్సలు చేయలేదన్నా, అస్సలు చేయలేదన్నా. నీ చెయ్యి నా తలపై పెడితే చాలా అనుకున్నా అన్నా, కానీ నువ్వు నన్ను పిలిచావన్నా. నాకు అదే ధన్యత అన్నా. ఏసయ్యా నీకు స్తోత్రం అయ్యా. ఏసయ్యా కష్టములో ఏసయ్యా నీ స్తోత్రం తండ్రి. ఏసయ్యా దర్శించినందుకు నీ స్తోత్రం తండ్రి. ఏసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా. ప్రతి ఒక్కరి గుండె మీద చేసుకుందాం. నాకు భయముతో వచ్చిన దిగులుతో వచ్చిన నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే స్టేజ్ మీదకి రమ్మని తమ్ముడు. నాకు దిగులేల నా యేసయ్యా. దేవా నాకు దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేల నా యేసయ్యా. నాకు చాలా సంతోషంగా ఉందన్నా. నిన్ను ఎత్తుకున్నా నాకు ఇంకా సంతోషంగా ఉందన్నా. చాలా సంతోషంగా ఉందన్నా. మా అమ్మోళ్ళు చెప్పొచ్చా అన్నా. ఏమని చెప్పు? అన్నీ నీతో పోయిన ఆదివారం పోయినసారి మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతారా? నేను మాట్లాడతానని సంకల్పం మీద వచ్చారన్నా. నువ్వు నన్ను పిలుస్తావని సంకల్పమే వచ్చారన్నా. ఏసయ్యా తండ్రి బిడ్డ గొప్పవాడు కృప కలుగునుగా. ఎవరి ముందైతే తలదించుకున్నాడో వారి ముందే బిడ్డ తల లేవనెత్తబడునుగాక. కృప కలుగునుగాక. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తున్నామని యేసు నామంలో ప్రార్థించినందుకు ఆమేన్. దేవుని కొరకు నిలబడు. దేవుడు నీ కొరకు నిలబడబోతున్నాడు. ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదండి. కొత్తగూడెం అబ్బాయి అనుకునేరు. ఎక్కడన్నాననేది మాట్లాడతాను. నేను పోయిన లాస్ట్ టైం అంతా ఇక్కడ మీటింగ్ పెట్టారు. నేను మామూలుగా వచ్చాను.
నా బాధ కొరకు నన్ను పిలుస్తాడేమో అని ధైర్యంతో వచ్చాను, కానీ నన్ను పిలవాల. అయ్యగారు చెయ్యి నా మీద పడితే చాలా అనుకుని ఈరోజు వచ్చాను, కానీ ఈరోజు నన్ను పిలిచారు. నేను పోయినసారి ఏం చేశానంటే వాలంటీర్లు కావాలి చెయ్యొస్తానంటే నా చెయ్యెత్తాను. నాకు నిన్న ఫోన్ చేసి వాలంటీర్గా మీరు పేరు ఇచ్చారు కదా వస్తారా అంటే సరే వస్తానండి అన్న. అక్కడ నేను ఏం చేశా, నాకు 6:30కి వద్దు పోమాకు అంటుంది. ఎందుకంటే నాకు అన్నీలో నా అన్నయ్య గురించి ఏదో తప్పుగా మాట్లాడానే అది నాకు వాట్సాప్ చేశారు, అది నేను చూసా. నాకు ఒకసారి యూట్యూబ్లో వచ్చినా కానీ నేను స్కిప్ చేశా, వద్దులే ఇవన్నీ వేస్ట్, వస్తా ఉంటాయి పోతా ఉంటాయి చూడకూడదు అనుకున్నా. అయినా నాకు వాట్సాప్ చేశారు. వాట్సాప్ చేస్తే నేను చూసిన దాన్ని చూసి చాలా బాధపడ్డా. ఇది నిజమా నేను ఆయన నమ్మా. ఎందుకంటే అన్నయ్యకి వెళ్ళి అచ్చని చెప్పినట్టు చెబుతాను. ఏమని మా అక్కడ కమిటీ మెంబర్లో మీ పేర్లు కనుక్కొని అన్నయ్యకి వాట్సాప్ చేస్తారని వచ్చింది. నేను వచ్చిన కానీ చూస్తాను, అన్నయ్య దగ్గర మొబైల్ లేదు, అక్కడ మొబైల్ లేదు, వాట్సాప్ ఓపెన్ చేయట్లేదు, ఎవరికి వెళ్ళి చూడట్లా. వస్తుండు జనాల్లో మిమ్మల్ని అందరినీ స్వస్థపరచు, మిమ్మల్ని అందరినీ దేవుడు పిలిచి మిమ్మల్ని లేపుతుండు. ఇదంతా నిజం. ఇక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడ ఎవరు మాటలు నమ్మమాకండి దయచేసి ప్లీజ్. అవన్నీ సాతాను మాట్లాడిచ్చే మాటలు, దయచేసి మీరు మాట్లాడండి ప్లీజ్. మనం ఎవరి గురించి మాట్లాడొద్దు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అది చెప్పు. నందిగామ నుంచి వచ్చాను. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? లేదండి. నా చర్చికి ఎప్పుడైనా వచ్చావా? లేదండి. నీకు నాకు అసలు ఎటువంటి సంబంధం అస్సలు లేదు. మళ్ళీ ఏమనుకుంటారంటే వాళ్ళ వాలంటీర్ అనుకుంటారు, ఎందుకంటే బ్యాడ్జ్ పెట్టుకున్నావు. లేదండి. లేదు కదా డాడీ? లేదు, అస్సలు లేదు. దేవునికే మహిమ కలుగును, గొప్ప వడగుదువుగాక. ఇక్కడికి వచ్చిన జనాంగం అందరికీ ఒక శుభవార్త చెప్పబోతున్నాను. ఆమేనన్న. ఈ వాలంటీర్గా నిలబడ్డ వాళ్ళందరూ కూడా ఎవరో నాకు తెలియదు, అందరూ విజయవాడ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. ఈ బిడ్డలను నా దేవుడు దీవించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టారు. గాడ్ బ్లెస్ యూ డాడీ, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్.